కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తుంది. అనేక దశల్లో వడపోత తర్వాత ఎంపిక చేస్తున్న అభ్యర్థుల జాబితా సర్వత్రా ఆశ్చర్యపరుస్తుంది. ఈ క్రమంలో మొదటి దశలో 55 మంది, రెండవ దశలో 45 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా పెండింగ్ లో ఉన్న 19 స్థానాలపై ఫోకస్ పెట్టింది. ఇక మూడో విడత జాబితాపై నేడు మరోసారి పార్టీ పెద్దలు చర్చలు జరపబోతున్నారు. ఈ మేరకు ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ముఖ్య నేతలు ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్తో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సమావేశమై పెండింగ్ లో ఉన్న 19 స్థానాలపై చర్చించబోతున్నట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వామపక్షాలతో పొత్తు, టీజేఎస్ మద్దతు విషయంలో ఈ సమావేశంలో నేతలు చర్చించే అవకాశాలు ఉన్నాయి. అయితే మరోవైపు మిర్యాలగూడ, వైరా అసెంబ్లీ స్థానాలు తమకు కేటాయిస్తేనే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటామని సిపిఎం నేతలు తేల్చి చెప్పారు. ఇక సిపిఐకి చెన్నూరు, కొత్తగూడెం ఇస్తారని ప్రచారం జరుగుతున్న చెన్నూరు విషయంలో హస్తం పార్టీ కొత్త మెలక పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. ఇక సిపిఐకి కొత్తగూడెం మాత్రమే ఇవ్వనున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలో ఇవాళ కేసీ వేణుగోపాల్తో స్క్రీనింగ్ కమిటీలో జరగబోయే సమావేశంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశాలు వచ్చాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, అసలుకి ఈ సీట్ల పంపకాల విషయం ఈ రోజు తేలే అవకాశం ఉందంటారా? అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ వెన్నెల. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రక్రియ సంబంధించి కూడా వడపోత కార్యక్రమం పలు దఫాలుగా కూడా కొనసాగే క్రమం కావచ్చు, ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు కావచ్చు, సిఈసి సమావేశాలు కావచ్చు, అనంతరం మొదటి విడతగా 55 మందితో కూడిన అభ్యర్థులను ప్రకటించిన విషయం కావచ్చు, అలాగే మొన్న ఏదైతే 45 మందితో అభ్యర్థులను కూడిన ప్రకటించిన అంశం కావచ్చు, ఇంకా 100 స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. మిగతా 19 స్థానాలకు సంబంధించి కూడా పూర్తిగా కసరత్తు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు ఏదైతే 19 నియోజకవర్గాలు 19 అభ్యర్థులకు సంబంధించి కూడా ఇంకా ప్రకటించే అంశం పైన కూడా ఈరోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా ఇందుకు సంబంధించి కూడా ఏదైతే ఢిల్లీ నుంచి కూడా ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ సభ్యులు కూడా ఢిల్లీకి రావాలని కూడా పిలుపుచ్చిన నేపథ్యం కావచ్చు. స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ నేతృత్వంలో కూడా మరో కమిటీ ఈరోజు సమావేశమవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీనికి సంబంధించి కూడా ఇప్పటికే రేవంత్ రెడ్డి కావచ్చు, ఏఐసీసీ ఇన్ఛార్జ్
మాణిక్రావు ఠాకరే ఇప్పటికే కోదండరామ్తో భేటీ అనంతరం కూడా ఢిల్లీకి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. నేపథ్యంలో 19 సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి కూడా ఈరోజు మరోమారు ఫిల్టరింగ్ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ 100 మందితో కూడిన అభ్యర్థులకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించిన విషయం. ఇంకా ఈ 19 మందికి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించిన దాంట్లో ఒక లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా 4 నియోజకవర్గ స్థానాలకు సంబంధించి కూడా ఇస్తామన్నట్టుగా చెప్పారు. దానిపైన కావచ్చు ఇంత కాసేపటి క్రితమే కోదండరాం సంబంధించిన టీజేఎస్ పార్టీతో కూడా సమావేశాలు జరిపారు. సమావేశంలో కూడా వాళ్ళు కొన్ని స్థానాలు ఆశించే క్రమం కనిపిస్తుంది. మొత్తంగా ఈ లెఫ్ట్ పార్టీలకు సంబంధించిన నియోజకవర్గాలు 4 ఏ నియోజకవర్గాలు ఇవ్వబోతున్నారని పైన కూడా ఇక్కడ టీజేకి సంబంధించి కూడా ఈరోజు ప్రధానంగా స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తున్నారు. దీనికి సంబంధించి అంటే ఇప్పటికీ ఏదైతే వామపక్షాలకు సంబంధించి కూడా వాళ్ళు సిపిఐకి సంబంధించి చెన్నూరు కొత్తగూడెం సీట్లను ఆశిస్తున్న క్రమం కావచ్చు, సిపిఐకి సంబంధించి మిగతా సీట్లను కూడా ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు. అంటే ఇక్కడ మొత్తంగా లెఫ్ట్ పార్టీలకు సంబంధించి కూడా 4 సీట్లను ఇచ్చేందుకు కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మొత్తంగా ఇక్కడ మిర్యాలకు కూడా వైరా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి సిపిఐ కేటాయించే అంశం కావచ్చు, ఇక చెన్నూరు కొత్తగూడెంకి సంబంధించి కూడా సిపిఎంకి కేటాయించే అంశాలపైన కావచ్చు. మొత్తంగా ఈ 4 స్థానాలను వాళ్ళు ఆశిస్తున్న క్రమం కావచ్చు. ఇప్పటికే ఖమ్మం సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా సిపిఎంకి ఒక సీటు కేటాయించాలని కూడా ఒక ప్రతిపాదన తీసుకొచ్చారు. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇదైతే ఖమ్మంకి సంబంధించి సీట్ ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేస్తారని చెప్పవచ్చు. ఇక్కడ చెన్నూరుకు సంబంధించి కూడా సిపిఐకి ఏదైతే సీట్ ఆశిస్తున్న క్రమం కావచ్చు. చెన్నూరుకు సంబంధించి కూడా ఇప్పటికే మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి కాంగ్రెస్ పార్టీలకు రాబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. నేపథ్యంలో మొన్న రేవంత్ రెడ్డి కూడా రహస్యంగా ఆయనతో మంతనాలు జరిపారు. చెన్నూరుకు సంబంధించి కూడా వివేక్ వెంకటస్వామి తనయుడు వంశీకి టికెట్ కేటాయించే అవకాశం కనిపిస్తుంది. చెన్నూరుకు సంబంధించిన ప్రతిపాదనను కూడా పక్కన పెట్టే అవకాశం కనిపిస్తుంది. మిగతా ఏదైతే ఇక్కడ లెఫ్ట్ పార్టీలకు కావచ్చు, మిగతా సంబంధించిన లెఫ్ట్ పార్టీలకు సంబంధించి ఎన్ని టికెట్లు కేటాయిస్తారని పైన ఒక కొలికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. దీనిపైన కూడా ఈరోజు ప్రధానంగా స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చకు వస్తాయి. అలాగే అంటే ఇప్పటికే సిపిఐకి సంబంధించి కొత్తగూడెం చెన్నూరు ఆశిస్తున్న క్రమం కావచ్చు, మిర్యాలగూడకు సంబంధించి మిర్యాలగూడతో పాటు పాలేరు ఇవ్వాలని కూడా సిపిఎం పట్టుబడుతున్న అంశం. పాలేరుకు సంబంధించి కూడా ఇప్పటికే పొంగులూటి శ్రీనివాసరెడ్డి కూడా టికెట్ కేటాయించడం జరిగింది. అభ్యర్థులకు సంబంధించిన ప్రకటించడం కూడా జరిగింది. మిగతా సంబంధించి కూడా ఇక్కడ సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐకి ఎమ్మెల్సీ స్థానాన్ని ప్రతిపాదన కూడా పైకి తీసుకొచ్చారు. ఏదైతే వాళ్ళకు మిర్యాలగూడతో పాటుగా మిగతా 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా ఇస్తామన్నట్టుగా కూడా చెప్తున్నారు. నేపథ్యంలో అంటే ఇప్పటికే సిపిఐ కార్యవర్గ సమావేశాలు జరిపారు. పొత్తుల అంశాలపైన కూడా ప్రధానంగా చర్చ జరిగింది. ఈ నేపథ్యంలో సిపిఎంకి సంబంధించి కూడా ఖచ్చితంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి సీటు కావాలని ఆశిస్తున్న నేపథ్యం కావచ్చు. దాంతో ఆ సీటు కుదిరిన పక్షంలో కూడా పొత్తు ఉండబోదన్నట్టుగా కూడా ఒక సాంకేతిక ఇస్తుంది. నేపథ్యంలో మరోమారు సిపిఐ కావచ్చు, ఇక్కడ ముఖ్య నేతలంతా కూడా ఈ అంశం పైన మాట్లాడతారు. వాళ్ళకు కేటాయించే ఖమ్మం జిల్లాకు సంబంధించి సీటు కేటాయిస్తారని పైన కూడా ఈ స్క్రీనింగ్ కమిటీలో చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. మిగతా టీజేకి సంబంధించి కూడా ఎంతవరకు కోదండరాం కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా అంశాన్ని లేవనెత్తినట్టుగా తెలుస్తుంది. దానిపైన కూడా పొత్తు ఉంటుందా ఉన్న దానిపైన కూడా ఈరోజు స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో జరిగిస్తారు. ప్రధానంగా 119 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఎల్లుండి ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పూర్తి ఇంకా 19 నియోజకవర్గాలకు సంబంధించి లిస్ట్ అయితే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే స్క్రీనింగ్ కమిటీ సమావేశానంతరం కూడా ఈ 19 నియోజకవర్గాలకు సంబంధించి మరో తుది దశ అభ్యర్థులకు సంబంధించిన దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇప్పటికే 19 అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి కూడా 19 సెగ్మెంట్లను ప్రకటించేది. దాంట్లో వైరా కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, మిర్యాల, చెన్నూరు, చార్మినార్, నిజామాబాద్, అర్బన్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, తుంగతుర్తి, బాన్సువాడ, జుక్కల్, పటాన్చెరు, కరీంనగర్, ఇల్లందు, డోర్నకల్, సత్తుపల్లి, నారాయణఖేడ్, అశ్వరావుపేట ఈ 19 నియోజకవర్గాలకు ఇంకా ఈ అభ్యర్థులను ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి కూడా చార్మినార్ను కూడా ప్రకటించే అంశంగా వచ్చి ఇక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా వైరా, కొత్తగూడెం సంబంధించి కూడా ఇంకా ప్రకటించే అవకాశం ఉంది. ఇక్కడ మిర్యాలగూడకు సంబంధించి ఇప్పటికే మిర్యాలగూడ చెన్నూరును సిపిఐకి తెర మీద తీసుకొచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ మొత్తంగా అంటే సిపిఐ సిపిఎంకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు, చెరొక స్థానాన్ని కేటాయించి మిగతా అసెంబ్లీ ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయిస్తారనే పైన కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో చర్చ జరుగుతాయి. ప్రధానంగా
కామారెడ్డికి సంబంధించి కూడా ఇప్పటికే ప్రకటించిన అంశం. ఎందుకంటే ఇక్కడ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ తరఫున కూడా కామారెడ్డి గజ్వేల్లో కూడా పోటీ దిగుతున్న నేపథ్యంలో ఇక్కడ పీసీసీ చీఫ్ను రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో పోటీ చేసే విధంగా కూడా ఇప్పటికే అధిష్టానం ప్లాన్ చేస్తున్న నేపథ్యంలో కూడా ఆ నియోజకవర్గానికి కూడా ఊళ్ళో పుట్టిన పరిస్థితి ఉంది. అలాగే సిరిసిల్లకు సంబంధించి కూడా మంత్రి కేటీఆర్ అక్కడ పోటీ చేస్తున్న నేపథ్యం కావచ్చు, అక్కడ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతను కూడా అక్కడ ఏదైతే రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలను కూడా అక్కడ బరిలో దింపే అవకాశం కనిపిస్తుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా బరిలో దింపే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ గజ్వేల్లో ఎవరిని పోటీకి దింపలేదానిపైన కూడా ఇప్పటికే కసరత్తు జరుగుతున్న నేపథ్యం కావచ్చు. అంటే ఈ కామారెడ్డి సిరిసిల్ల లాంటి నియోజకవర్గాలను ముఖ్య నేతలంతా కూడా కేసీఆర్కి ధీటుగా అక్కడ దిగుతున్న క్రమం కావచ్చు. మిగతా తుంగతుర్తికి సంబంధించి కూడా ఇక్కడ ప్రధానమైన పోటీ ఉన్న నేపథ్యం కావచ్చు. ఇప్పటికే అక్కడ అద్దంకి దయాకర్ కావచ్చు, మిగతా 4 నేతలు అక్కడ పోటీ ప్రధానమైన నేతలు ఉన్న క్రమం కావచ్చు. మొన్న మోత్కుపల్లి నరసింహులు కూడా క్రియాశీలకంగా ఆయన టీడీపీ పనిచేశారు, అలాగే బీఆర్ఎస్లో చేరిన పరిస్థితి కావచ్చు. ఆయన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన పరిస్థితి కావచ్చు. అంటే తుంగతుర్తికి సంబంధించి కూడా మోత్కుపల్లి ఒక అంశాన్ని కూడా లేవనెత్తగా నియోజకవర్గానికి సంబంధించి కూడా తనకు టికెట్ ఇవ్వాలని కూడా కోరినట్టుగా తెలుస్తుంది. ఆ తుంగతుర్తికి సంబంధించి ప్రధానమైన పోటీ ఉన్న నేపథ్యం, ఆ నియోజకవర్గానికి ఎవరికైతే టికెట్ కట్టబెట్టాలన్న పైన కూడా పూర్తిగా కసరత్తు జరుగుతున్న నేపథ్యం కావచ్చు. ఇక్కడ స్క్రీనింగ్ కమిటీ సమావేశం కూడా జరిగింది. మురళీధరన్ దానిపైన కూడా పూర్తిగా ఏదైతే ఈ 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అధిష్టానంలో చూసుకోవాలి, అధిష్టాన పెద్దల్లో చర్చలు జరిపిన తర్వాతనే 19 నియోజకవర్గాలను ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా చెప్పింది. కాబట్టి మొత్తంగా అంటే ఈ 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా మరోమారు పెద్ద అగ్రనేతలతో కూడా సమావేశం అవుతారు. స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఉంటుంది. అగ్రనేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా అభ్యర్థిని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇల్లందుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున పోటీ ఉన్న నేపథ్యం అక్కడ దరఖాస్తుకు సంబంధించి కూడా అక్కడ 35కు పైగా కూడా దరఖాస్తులు వచ్చిన క్రమం కావచ్చు. అక్కడ పోటాపోటీ నేతలు ఉన్నారు. వాళ్ళంతా కూడా లంబాడ సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఇల్లందులో అభ్యర్థులకు దరఖాస్తు చేసుకున్న నేపథ్యం కావచ్చు. అంటే ఆ ఇల్లందుకు సంబంధించి కూడా పోటాపోటీ ప్రధానమైన అభ్యర్థులు ఉన్న నేపథ్యంలో ఎవరికి టికెట్ ఇవ్వాల అంశాలపైన కూడా మరోమారు చర్చ జరిగే అవకాశం కనిపిస్తుంది. పలుమార్లు స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో కూడా ఇల్లందుకు సంబంధించిన ఇలాంటి నియోజకవర్గాలకు సంబంధించి కూడా చర్చకు వచ్చినా కూడా అవి కొలిక్కి రావట్లేదు, ఏకాభిప్రాయం కుదరట్లేదు. నేపథ్యంలో అగ్రనేతలతో మరోమారు స్క్రీనింగ్ కమిటీ సమావేశం తర్వాత అగ్రనేతలతో సమావేశం జరిపి ఏకాభిప్రాయం వచ్చే అవకాశం కనిపిస్తుంది. అలాగే సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా అక్కడ మానవతరాయి కొనసాగుతున్న క్రమం, అక్కడ పోటాపోటీ ఉన్న క్రమం కావచ్చు. ఇంకా సూర్యాపేటకు సంబంధించి కూడా కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రకటించే అవకాశం ఉన్నది. ఇక్కడ సిపిఎంకి ఏ నియోజకవర్గాలు కేటాయిస్తారు, ఇట్లా సిపిఐకి సంబంధించి ఒక నియోజకవర్గాన్ని కేటాయించి మిగతా ఎమ్మెల్సీ స్థానాలు ఇస్తారా, లేదంటే ఆ సిపిఎం ఇప్పటికే ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి కూడా ఏదైతే పట్టుబడుతున్న నేపథ్యంలో కూడా సిపిఎంతో ఏదైతే పొత్తు అంశాన్ని తెగదించుకుంటారా అనే దానిపైన పూర్తిగా ఈరోజు ఆ స్క్రీనింగ్ కమిటీలో సమావేశం ఉంటుంది. సమావేశంలో పలు కీలకమైన అంశాలపైన చర్చ జరుగుతాయి. ఇలాగా ఈ 19 నియోజకవర్గాలకు సంబంధించి కూడా గెలుపు గురాలు ఎవరు, ఆ అభ్యర్థుల్ని ఖరారు చేసేందుకు కూడా ఈ రోజు లేదా రేపు మార్నింగ్ కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరిగే అవకాశం కనిపిస్తుంది. దీంతో ఈ సమావేశానంతరం కూడా అగ్రనేతలు సోనియా గాంధీ కావచ్చు, మల్లికార్జున ఖర్గేతో పాటుగా కేసీ వేణుగోపాల్ ప్రధానమైన ముఖ్య నేతలు అధిష్టాన అగ్రనేతలతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే ఈ ఏదైతే పొత్తుల అంశాలు కావచ్చు, టీజేఎస్ అంశం కావచ్చు, ఇక్కడ మిగతా కాంగ్రెస్ పార్టీ ఇంకా 19 నియోజకవర్గాలకు సంబంధించి 4 పక్కన 17 నియోజకవర్గాలకు సంబంధించి ఎవరిని బరిలో దింపాల అంశం పైన కూడా అధిష్టాన పెద్దలతో చర్చించిన తర్వాతనే దీన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ఈ రోజు సమావేశం అయితే రేపు లేదా ఎల్లుండి ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే 3వ తేదీ నుంచి కూడా నోటిఫికేషన్ ఉన్నది. అంతా కూడా దరఖాస్తు చేసుకునే నేపథ్యం కావచ్చు. అంటే 3వ తేదీ కన్నా ముందే అభ్యర్థులను ప్రకటించే అవకాశం కాబట్టి రేపు లేదా ఎల్లుండి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన తుది విడత షెడ్యూల్ ప్రకటించే అవకాశం అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీలో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపిస్తుంది. అనేక దశల్లో వడపోత తర్వాత ఎంపిక చేస్తున్న అభ్యర్థుల జాబితా సర్వత్రా ఆశ్చర్యపరుస్తుంది. ఈ క్రమంలో మొదటి దశలో 55 మంది, రెండో దశలో 45 మంది అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా పెండింగ్ లో ఉన్న 19 స్థానాలపై ఫోకస్ పెట్టింది. ఇక మూడో విడత జాబితాపై నేడు మరోసారి పార్టీ పెద్దలు చర్చలు జరపబోతున్నారు. అయితే ఈ మేరకు ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ ముఖ్య నేతలు ఢిల్లీకి రావాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కేసీ వేణుగోపాల్ తో స్క్రీనింగ్ కమిటీ సభ్యులు సమావేశమై పెండింగ్ లో ఉన్న 19 స్థానాలపై చర్చించబోతున్నట్లుగా తెలుస్తోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ ఐత్వర అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. అయితే మిగతా 19 స్థానాలకు అభ్యర్థులను ఎప్పుడు ప్రకటించే అవకాశం ఉందంటారు? అప్డేట్స్ ఏంటి రామకృష్ణ? ఇక చూసుకున్నట్టుగా